ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరుడా, నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా లేచి తరచూ నిన్ను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు, నిన్ను బాధ పెడుతున్న వ్యక్తులు, నిన్ను గాయపరుస్తున్న వ్యక్తులు, నిన్ను అణిచివేయాలని చూస్తున్న వ్యక్తులు, నీకు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేయాలని చూస్తున్న వ్యక్తులు నీకన్నా బలవంతులు అయి ఉండొచ్చు, నీకన్నా శక్తివంతులు అయి ఉండొచ్చు. వారితో పోరాటానికి నీ శక్తి చాలకపోవచ్చు. వారు నీ శక్తికి మించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా నీవు గనక ప్రార్థన చేస్తే వారు నీ ముందు నిలబడలేరు. వారంత గొప్ప శక్తివంతులైనా, వారెంత గొప్ప బలవంతులైనా ప్రార్థన ముందు ఏది నిలబడదంతే. ప్రార్థిస్తే ఖచ్చితంగా వారిని దేవుడు అణిచివేస్తాడు. నీకు వ్యతిరేకంగా ఒక సైన్య సమూహమే లేవనే, ప్రార్థన ద్వారా దానిని నువ్వు అణిచివేయొచ్చు. నీకు వ్యతిరేకంగా లేస్తున్న సైన్య సమూహం నీకన్నా గొప్పదిగా నీకు అనిపించినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షమున దేవుడు అంతకు మించిన సైన్య సమూహాలను లేపుతాడు. అది చూసి సాతానుకు భయమును, వణుకును కలుగుతుందండి.